హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే మీ అందరికీ కూడా మన రాజమండ్రిలో ఉండే తాడి తోట చూపించాలనుకుంటున్నానండి. ఇక్కడ మహాత్మా గాంధీ హోల్సేల్ క్లాత్ కాంప్లెక్స్ ఉంటుంది కదా, అదైతే మొత్తం వివరంగా చూపిస్తాను మీకు. చూడండి, నేనైతే ఒక షాపింగ్ పని మీద అయితే వెళ్ళానమాట. ఇక్కడ అన్నీ కూడా హోల్సేల్గా అయితే చాలా తక్కువ కాస్ట్కి అయితే వచ్చేస్తాయండి. రీజనబుల్ ప్రైస్ అనమాట. అన్నీ కూడా అటు ఇటు అన్ని షాప్సే ఉంటాయండి అక్కడ. తాడితోట అంటే తెలియని వాళ్ళు ఎక్కడన్నా ఉంటారా? చాలా ఫేమస్ కదా, రాజమండ్రికే ఫేమస్ అండి తాడితోట అంటే. బిజినెస్ చేసుకున్న వాళ్ళు అయితే కనుక చాలా ఎక్కువగా వెళ్తూ ఉంటారండి. చాలా తక్కువ కాస్ట్కి అయితే అన్నీ వస్తూ ఉంటాయి. ఇలా బేల్స్ అయితే దిగుతాయండి అక్కడ. ప్రతిదీ కూడా బేల్స్ రూపంలోనే వస్తాయి. ఈ బేల్ కోసం తిరిగే ఈ రిక్షాలు అయితే మాత్రం భలే ఉన్నాయి. వీటికి ఎక్కువగా ఉపయోగిస్తారండి రిక్షాలను ఇక్కడ. ప్రతి వీధిలో కూడా షాపులే ఉంటాయండి. రోడ్స్ అని కూడా ప్రతి షాప్కి కూడా నెంబర్స్ ఉంటాయి. ఈ వీడియో అయితే మాత్రం తెలియని వాళ్ళ కోసం మాత్రమే. తెలిసిన వాళ్ళైతే నో ప్రాబ్లం. తెలిసిన వాళ్ళు కూడా మీలో ఎంతమందికి రాజమండ్రిలో తాడి తోటలు ఈ షాపులన్నీ తెలుసు అన్నదైతే మాత్రం నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. ఇక్కడ శారీసే కాదు, నైటీసే కాదు, డ్రెస్సెస్ కాదు, ప్రతిదీ ఈ ఒక క్లాతింగ్ సంబంధించి ప్రతిదీ కూడా ఇక్కడ దొరుకుతుందండి. మేమైతే నైటీస్ తీసుకోవడానికి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ షాప్స్ అయితే ఉంటాయి కదా, ప్రతి షాప్కి కూడా నెంబర్ ఉంటుందండి. ఆ షాప్ నెంబర్ చెప్తే తెలిస్తే మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఎందుకంటే వెతుక్కోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది, ఏ షాప్లో ఏముందన్నది కూడా. మేమైతే నైటీస్ తీసుకుందామని అయితే వెళ్ళాం. కాటన్ నైటీస్ ఇక్కడ చాలా బాగుంటాయి, రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తాయండి. ఇవి మనం తక్కువగా 5-6 తీసుకున్న వాళ్ళకైతే ఒకలా ఉంటుంది, కానీ అదే మనం ఒక బండిల్ తీసుకుంటే కనుక చాలా తక్కువ కాస్ట్ అయితే పడుతుంది. క్లాత్ అయితే మాత్రం చాలా క్వాలిటీగా అయితే ఉందండి. మంచి మంచి డిజైన్స్లో కూడా ఉన్నాయన్నమాట. మేము వెళ్ళిన షాప్లో అయితే మాత్రం మంచి మంచి డిజైన్స్లో ఉన్నాయండి. ఇవి అయితే ఎంబ్రాయిడరీ కూడా వచ్చింది అక్కడ. యోగ పాటలో ఎంబ్రాయిడరీ కూడా వచ్చింది. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ప్యూర్ కాటన్ అండి. ఇక్కడ అంతా కూడా ప్యూర్ కాటన్ నైటీస్ అయితే తీసుకున్నాము. ఏం నైటీ తీసుకున్నాము ఏంటన్నది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు నేను తీసుకున్న నైటీస్ కలర్స్ నచ్చినాయి లేదా కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. లాస్ట్లో చూపిస్తాను మీకు ఏవి తీసుకున్నాను అన్నది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూస్తుంటే మతిపోద్దండి. ఏది తీసుకోవాలో మనకే అర్థం అవ్వదన్నమాట. ఆయనే చెప్పేస్తున్నాడు మనం ఏ సైజు తీసుకోవాలి, ఎటువంటివి తీసుకోవాలి, మనకి ఏ అయితే సూట్ అవుతాయి అన్నది. ఈ మేడం ఈ చాలా తక్కువ కాస్ట్లో ఉంటాయి కానీ ఇవైతే మీకు సూట్ అవ్వండి, మీకు బాగా ఉండని కూడా ఆయనే చెప్పేస్తున్నాడు అనమాట. చూపించి అన్నీ కూడా. ఇవైతే కనుక మీకు ఉతికిన తర్వాత చిన్నగా అయిపోతాయండి వాటర్లో పెట్టేటప్పుడు అని చెప్తున్నాడు. కొన్ని అయితేనేమో కలర్స్ పోతాయండి చెప్తున్నాడు. కొన్ని అయితే ఇవైతే మీకు బాగా సూట్ అవుతాయండి, బాగుంటాయి, మీరు ఎలా తీసుకుంటే అలానే ఉంటాయని చెప్తున్నాడు ఆయన. లూజ్ కూడా మనం ఏ సైజు ఎటువంటి వాళ్ళు ఎలా తీసుకోవాలని కూడా ఆయనే చెప్పేస్తున్నాడు. ఈ నైటీలు అన్నీ చూస్తుంటే కలర్ సెలెక్షన్ అయితే చాలా కష్టమైపోయిందండి నాకైతే మాత్రం. ఏ కలర్ తీసుకోవాలో ఏంటో కూడా తెలియట్లేదు. ఇది తీసుకోవడం, ఇది బాగుందని పక్కన పెట్టడం, అది తీసుకోవడం, అది బాగుందని పక్కన పెట్టడం, ఇలా చేస్తున్నాం. ఆడవాళ్ళు షాపింగ్ అంటే తెలిసిందే కదా. ఆడవాళ్ళు కూడా మగవాళ్ళు అయితే అస్సలు రారండి. ఎందుకంటే మన షాపింగ్ గురించి అందరికీ తెలుసు కాబట్టి వీళ్ళతో పెట్టుకుంటే మనకు అవ్వదులే అనుకుంటారు. నేను ఎప్పుడు వెళ్ళినా నైటీస్ అయితే మాత్రం కంపల్సరీగా రాజమండ్రిలో తీసుకునే తెచ్చుకుంటానండి. కర్ణాటక వచ్చేటప్పుడు నేను ఎక్కువగా ఒక అరడజను అలా అయితే ఎప్పుడూ తెచ్చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇయర్లీ వన్స్ అయితే వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాను. వెళ్ళినప్పుడు సమయం కుదిరినప్పుడు అయితే తెచ్చుకుంటాను. ప్యూర్ కాటన్ కదా, ఇక్కడ నైటీస్ వాడిన తర్వాత ఎక్కడే కూడా మనకు వాడాలని అనిపిస్తుందండి. ఇలా షాప్ అయితే ఉందన్నమాట. రౌండ్గా మొత్తం చూపిస్తున్నాను మీకు చూడండి. షాపింగ్ అయితే అయిపోయింది మాది. నైటీస్ ఏం తీసుకున్నా చూపిస్తాము. ఇంకా ఆకలి అయితే వేసేస్తుంది కదా. భోజనానికి అయితే సీతారాకి అయితే వచ్చామండి. ఇంకా అప్పుడైతే లంచ్ టైం అనమాట. ఫుల్ సీతారాలో మామూలుగా కాదు, లైన్లో నిలబడినట్టు అయిపోయిందనమాట. భోజనం వచ్చేసిన తర్వాత ఏంటి దీంట్లో సాసెస్ పెడతారు, దేనికి ఉపయోగం ఏంటో తెలియదు. నేనైతే అస్సలు తినండి, ఇవంటే నాకు అస్సలు నచ్చదు. నేను తీసుకున్న నైటీస్ అయితే కనుక చూపిస్తాను చూడండి. భోజనం చేసాము, సమ్మర్ ఒకటి కదా, కొద్దిగా జ్యూస్ తాగి భోజనం వచ్చాము. నైటీస్ నేను తీసుకున్నా అయితే ఇవ్వండి. షాప్ నెంబర్ 31లో అయితే తీసుకున్నాను నేను, శివ ఫ్యాబ్స్. ఈ షాప్ నెంబర్కి 31 చూసి కనుక మీరు వెళ్ళారంటే నైటీస్ అయితే చాలా బాగున్నాయి, మంచి క్వాలిటీ, అలాగే మంచి కలర్స్, రీజనబుల్ ప్రైస్లో అయితే ఉన్నాయండి. తప్పకుండా మీరు ఎవరైనా తీసుకోవాలంటే కనుక మీరు ఆ షాప్కి అయితే వెళ్ళి తీసుకోవచ్చు. ఈ నైటీస్ అవి మీకు నచ్చితే కానీ నేనైతే 6 అయితే తీసుకున్నాను. కొద్దిగా అన్నీ కూడా డార్క్ కలర్సే తీసుకున్నాను. ఎందుకంటే లైట్ కలర్స్ అయితే త్వరగా మరకలు పడిపోవడం, మళ్ళీ దాన్ని క్లీన్ చేయడం చాలా కష్టమైతే అయిపోతుంది. డార్క్ కలర్స్ అనుకో ఇంకా ప్రాబ్లం ఉండదని ఈ నైటీస్ అయితే చూపిస్తున్నారండి. నెక్ మోడల్ ఏంటి అని అడగొచ్చు మీరు. లాస్ట్లో చూడండి నెక్ మోడల్. నేను ఎక్కువగా ఆ మోడలే వేస్తూ ఉంటాను. ఈ 6 కలర్స్లో మీకు ఏ కలర్ అయితే నచ్చింది చూడండి.
తర్వాత నాకు ఏ కలర్ నచ్చిందో మీరు కమెంట్ పెడితే రిప్లై అయితే నేను మళ్ళీ పెడతాను అనమాట, నాకు ఏ కలర్ నచ్చింది ఏంటన్నది. ఆంధ్ర వెళ్ళాము, రాజమండ్రి వెళ్ళాము ఏదో ఒక షాపింగ్ చేయకుండా అయితే రాం కదా. ఏది చేసినా చేయకపోతే నైటీల షాపింగ్ అయితే కంపల్సరీ. ఇదైతే బ్లాక్ కాదండి, బాగా డార్క్ గ్రీన్ అనమాట. బ్లాక్ అడిగితే కనుక ఆయన బ్లాక్ లేదు మేడం, బ్లాక్ అసలు రావట్లేదు, బ్లాక్ సమ్మర్ కదా ఎవరు తీసుకోరు అని చెప్తున్నాడు ఆయన. కంపల్సరీగా నేను తీసుకున్న నైట్లో బ్లాక్ రెడ్ ఉండాల్సిందే, లేకపోతే నేను నైటీ తీసుకోను. నెక్ అయితే ఈ మోడల్ అండి, ఈ మోడల్లో తీసుకుంటాను. నేను ఎప్పుడు ఇదే మోడల్ ఎక్కువగా వేస్తుంటాను అనమాట. ఈ నైటీస్ నచ్చినాయండి మీకు? తాడితోట కూడా మీకు తెలిస్తే తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. నా సబ్స్క్రైబర్స్ ఎవరికైనా తాడితోటలో షాప్ కానీ ఉంటే కంపల్సరీగా నెంబర్ అయితే పెట్టండి, ఈసారి చోట తప్పకుండా విజిట్ చేస్తాను. ఈ రోజుకి ఇది ఎవడేనండి, ఉంటాను. బాయ్, థ్యాంక్ యూ.